హలో ఎవ్రీవన్. ఈ సెషన్ లో వచ్చేసి నేను బిల్డ్ రియల్ టైమ్ డెల్టా లేక్ ప్రాజెక్ట్ అంటే డెల్టా లేక్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే బై యూజింగ్ పై స్పార్క్ అండ్ పైథాన్ స్పార్క్ సీక్వెల్ యూజ్ చేసి ప్రాజెక్ట్ నేను ఇక్కడ మెయింటైన్ చేస్తానండి. అంటే నాకు ఇక్కడ ఒక సోర్స్ ఉంది. అంటే సోర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ సోర్సెస్ లో అజూ సీక్వెల్ ఉంది అండ్ ఏడిఎల్ఎస్ జెంటూ ఉంది. అజూ సీక్వెల్. సో ఈ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్ లో వచ్చేసి ఏదైతే క్వాలిఫైయింగ్ అని కనిపిస్తుందో ఇక్కడ అది అజూ సీక్వెల్ రిలేటెడ్ ఫైల్ అన్నమాట. అండ్ రిమైనింగ్ నాకు ఇక్కడ సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి, పార్కెట్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఏం చేస్తానంటే ఏడిఎల్ఎస్ జెంటూ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏడిఎల్ఎస్ జెంటూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను సోర్స్ ఏడిఎల్ఎస్ జెంటూలో ఈ ఫైల్స్ అన్ని నేను అప్లోడ్ చేసేస్తాను. అంటే ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఏడిఎల్ఎస్ జెంటూలో ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ లోపల సర్క్యూట్స్ కి ఒక ఫోల్డర్, డ్రైవర్స్ కి ఒక ఫోల్డర్, ల్యాబ్ టైమ్స్ కి ఒక ఫోల్డర్, పిట్ స్టాప్ కి ఒక ఫోల్డర్, రేసెస్ కి ఒక ఫోల్డర్, క్వాలిఫైయింగ్ రిజల్ట్స్ పాకెట్ కి ఒక ఫోల్డర్. ఇలా నేను ఏం చేస్తానంటే సోర్సెస్ ఏడిఎల్ఎస్ జెంటూలో ఇలా మెయింటైన్ చేస్తాను. ఈ ఫైల్స్ అన్ని మాన్యువల్ గా అప్లోడ్ చేస్తానండి. అలాగే నేను ఇక్కడ సింక్ వచ్చేసేయండి, అంటే ఇక్కడ సోర్స్ లో నాకు అజూ సీక్వెల్ ఉంది, ఏడిఎల్ఎస్ జెంటూలో ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి, ఫార్మాట్స్ ఉన్నాయి. నేను సింక్ లో కూడా ఏడిఎల్ఎస్ జెంటూ అని ఒక సింక్ క్రియేట్ చేస్తాను. సింక్ లో కూడా ఏడిఎల్ఎస్ జెంటూ అని చెప్పేసి ఒక సింక్ క్రియేట్ చేసి అందులో లేయర్స్ మెయింటైన్ చేస్తాను. రా లేయర్ అంటే బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్ అని 3 లేయర్స్ మెయింటైన్ చేస్తాను. ఏడిఎల్ఎస్ జెంటూలో ఒక కంటైనర్ క్రియేట్ చేసి అందులో రా లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్ అని 3 లేయర్స్ మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ ఈ సోర్సెస్ లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫార్మాట్స్ ఉన్నాయనుకోండి, బై యూజింగ్ పై స్పార్క్ కోడ్ అండ్ పైథాన్ కోడ్ యూస్ చేసి నేను ఇక్కడ ఉన్న సోర్సెస్ లో ఉన్న ఏడిఎల్ఎస్ జెంటూలో ఉన్నవి, అజూ సీక్వెల్ లో ఉన్న ఫైల్స్ అన్ని నేను మన పై స్పార్క్ లో అంటే పై స్పార్క్ యూస్ చేసి వేరే సింక్ ఏడిఎల్ జెంటూలో ఉన్న రా లేయర్ ఆ బ్రాంజ్ లేయర్ లోకి డేటాని నేను ఇక్కడ నుంచి రీడ్ చేసి ఇక్కడ నుంచి రైట్ చేస్తానండి. ఫస్ట్ లేయర్ లోకి రైట్ చేసేస్తాను రా లేయర్ లోకి. వన్స్ రా లేయర్ లోకి డేటా అంతా వచ్చినాక ఈ డేటాలో మనకు డూప్లికేట్స్, నల్ వాల్యూస్ అంటే డేటా అంతా ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే క్లెన్జింగ్ చేయాలన్నమాట. ఈ డేటాని నేను క్లెన్జింగ్ చేసేస్తాను. అంటే రిమూవ్ డూప్లికేట్ చెక్ చేయడం, నల్ వాల్యూ చేయడం, డేట్ టైప్ ఇవన్నీ చేసి గుడ్ డేటాని సిల్వర్ లేయర్కి మూవ్ చేస్తాను. ఈ సిల్వర్ లేయర్ నుంచి నేను ఏం చేస్తానంటే బిజినెస్ లాజిక్ పర్ఫామ్ చేయడం, అగ్రిగేషన్ చేయడం, ఫైనల్ డేటా అంతా గోల్డ్ లేయర్లోకి మూవ్ చేసి అక్కడ నుంచి గోల్డ్ లేయర్ నుంచి డేటా నేను ఎండ్ యూజర్ కి పుష్ చేస్తాను. డేటా ఫైల్స్ ఎండ్ యూజర్ కి యూస్ చేస్తాను. అంటే ఎవరైనా క్లయింట్ కానీ మన క్లయింట్ ఎవరైతే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నేను పైథాన్ స్క్రిప్ట్ రాసి ఎండ్ యూజర్ కి సెండ్ చేస్తాను. సో ఇది మన ఆర్కిటెక్చర్. ఓకే, డిఫరెంట్ 5 ఫార్మాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సోర్సెస్ నుంచి డెస్టినేషన్ కి ఎలా మూవ్ చేస్తాను, డెస్టినేషన్ మూవ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడిఎల్ఎస్ జెంటూ సింక్ లో లేయర్స్ మెయింటైన్ చేస్తాను. లేయర్ వైజ్ గా ఎలా డేటా ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తాం బై యూజింగ్ అజూర్ డేటా బ్రిక్స్ యూస్ చేసి నోట్ బుక్స్ ఎలా రాస్తాం, ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏమేం కావాలి అంటే ఈ ఈ యొక్క ప్రాసెస్ అచీవ్ అవ్వాలంటే ఏమేం సోర్సెస్ క్రియేట్ చేయాలి, రైట్? అంటే రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.